హాయ్ అండి, నమస్తే. ఈరోజు నేను పొటాటో ఫ్రైని హెల్దీ మేనర్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూపించబోతున్నాను. తక్కువ నూనె వేసుకొని పొటాటోస్ని మనం బాయిల్ చేసి మనం ఫ్రై చేసుకుంటే చాలా హెల్దీగా ఉంటుంది. జనరల్గా పొటాటోస్ అంటే పిల్లలందరికీ చాలా ఇష్టం కదండి. అలాంటప్పుడు మనం ఎక్కువ సార్లు చేస్తూ ఉంటాం కాబట్టి ఇలా హెల్దీ మేనర్లో చేసుకుంటే చాలా యూజ్ అవుతుంది. పిల్లలు ఇష్టంగా తినేస్తారు. సో లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ బ్యాక్ టు హిందూ సెవెన్ రెసిపీస్. ముందుగా పొటాటోస్ని ఇలాగ ముక్కలుగా కట్ చేసుకొని మనం బాయిల్ చేసుకోవాలి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా చల్లారిన తర్వాత ఇలా పీల్ చేసుకోవాలండి. ఇలా ముక్కలుగా కట్ చేసుకొని బాయిల్ చేసుకుంటే తొందరగా ఉడికిపోతుంది అన్నమాట. ఇలా పీల్ ఆఫ్ చేసుకున్న తర్వాత మనం ఇలాగ ముక్కలుగా కట్ చేసుకోవాలి. మెత్తగా ఉడికింది కదా. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి దాంట్లో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత 3 పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఒక పెద్ద ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. సిమ్లో పెట్టి మనం ఇవి వేయించుకోవాలి. ఇందులోనే 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, శనగపప్పు 1/2 స్పూన్, మినప్పప్పు 1/2 స్పూన్, ఇవన్నీ కూడాను పోపు సామాన్లన్నీ కూడా వేసుకోవాలి. ఎండుమిర్చి 1, ఇవన్నీ వేసి కాస్త ఎర్రగా వేగిన తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్నటువంటి పొటాటోస్ని వేసేసుకొని ఒక్కసారి కలపాలి జాగ్రత్తగా, నెమ్మదిగా. ఈ బంగాళదుంప ముక్కలు అవ్వకుండా, అంటే మెత్తగా గుజ్జులాగా అయిపోకుండా చూసుకోవాలి. మనం ఇలా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్టు, పసుపు కొంచెం వేసుకొని 1/2 స్పూను కారం వేసుకొని కారపొడి ఇంకొకసారి కలుపుకోవాలి. ఇవి ఒకే దగ్గర వేసుకోకుండా స్ప్రింకిల్ చేసినట్లుగా వేసుకోవాలి, అంటే చల్లుకోవాలన్నమాట. ఇలాగా ఒకే దగ్గర వేసుకుంటే సరిగ్గా కలవదు, ముద్దలా ఉండిపోతుంది ఒకే దగ్గర. ఈ కర్రీ రైస్లోకి, చపాతీస్కి, రోటీస్కి అన్నిటికీ కూడా సూటబుల్. ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇవన్నీ ఒకసారి కలుపుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టొద్దండి, కారం వేసాం కదా, మాడిపోతుంది. ఫ్లేమ్ని లో టు మీడియంకి మిడిల్లో ఉంచి మనం ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా కారం వేసిన తర్వాత కాస్త వేగిన తర్వాత కొత్తిమీర, పుదీనా సన్నగా తరుక్కొని వేసుకోవాలి. ఈ పొటాటో కర్రీకి పుదీనా చాలా ఇంపార్టెంట్ అండి. పుదీనా కంపల్సరీగా వేయాలి. కొత్తిమీర లేకపోయినా పర్వాలేదు కానీ పుదీనా మాత్రం వేయాలి. సో నేను కొత్తిమీర కొంచెం, పుదీనా కొంచెం సన్నగా తరిగి వేస్తున్నాను. ఇప్పుడు ధనియా పౌడర్ 1 స్పూను, గరం మసాలా 1/2 స్పూను వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకుందాము. ఫ్లేమ్ని మీడియంలో పెట్టి కొంచెం ఫ్రై చేసుకుందామండి. ఆయిల్ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. ఒకసారి ఇవన్నీ వేసేసాం కాబట్టి ఒకసారి బాగా కలిపేస్తే, ఆల్రెడీ పొటాటోస్ బాగా ఉడికి ఉన్నాయి కాబట్టి, బాయిల్ అయి ఉన్నాయి కదా, సో ఎక్కువసేపు పట్టదు ఇది. ఈ కర్రీ 10 నిమిషాల్లో అయిపోతుంది. సో అన్నీ కలిపిస్తాం కదండి, కర్రీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఈ పొటాటో ఫ్రైలో పుదీనా ఫ్లేవర్ హైలైట్ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంలో తినేటప్పుడు దీనికి కాంబినేషన్గా రసం పెట్టుకుంటే బాగుంటుంది, లేదు అంటే టొమాటో పప్పు కూడా బాగానే ఉంటుంది. ట్రై చేసి చూడండి. చాలా బాగా వచ్చింది కదా. ఈ కర్రీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలా సింపుల్గా హెల్దీ మేనర్లో మీరు కూడా పొటాటో ఫ్రైని ప్రిపేర్ చేసుకోండి. సో ఈ కర్రీ మీకు నచ్చితే థమ్స్ అప్ ఇచ్చి మరిన్ని రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి హిందూ సెవెన్ రెసిపీస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.